టీ20 వరల్డ్ కప్ 2026 నుండి ఆస్ట్రేలియా టీం అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది. ఈరోజు జింబాబ్వే మరి ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో గ్రూప్ బి కూడా ఫైనలైజ్ అయిపోయింది. అంటే గ్రూప్ బి నుండి శ్రీలంక టీంతో పాటు ఇప్పుడు జింబాబ్వే టీం వాళ్ళు అఫీషియల్గా సూపర్ 8 క్వాలిఫై అయిపోయారు. అలాగే మిగతా గ్రూప్స్లో చూసుకున్న ఆల్మోస్ట్ అన్ని స్పాట్స్ కూడా ఫిల్ అయిపోయాయి. అంటే సూపర్ 8కి రావాల్సిన టీమ్స్లో 8 టీమ్స్ ఆల్రెడీ తమ స్థానాలను ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా గ్రూప్ బి నుండి 2 టీం ఎవరో తెలియాలి. అంటే అమెరికా టీంకు మరి పాకిస్తాన్ టీంకి మధ్య పోటీ ఉంది. దీంతో రేపు పాకిస్తాన్ మరియు నమీబియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ రిజల్ట్ బట్టి ఆ 8వ స్థానం కూడా ఫిల్ అయిపోద్ది. సో ఈ వీడియోలో మనం సూపర్ 8కి వచ్చిన టీమ్స్తో పాటు మన టీమిండియా షెడ్యూల్ కూడా చూద్దాం. మెయిన్లీ మన వల్ల సూపర్ 8 గ్రూప్లో ఉండే ముగ్గురు అపోనెంట్స్ కూడా ఎవరో తెలిసిపోయింది. అలాగే మన వల్ల సూపర్ 8 షెడ్యూల్ కూడా ఫైనలైజ్ చేశారు. సో దీని గురించి వీడియోలో తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైం జింబాబ్వే మరియు ఆస్ట్రేలియా టీమ్స్ గురించి కూడా కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. అంటే జింబాబ్వే టీం ఎలా చరిత్ర సృష్టించింది, అలాగే ఆస్ట్రేలియా టీం ఇలా ఎందుకు దారుణంగా పెర్ఫామ్ చేశారు, ఇవి కూడా కొంతవరకు మాట్లాడుకుందాం. సో ముందు సూపర్ 8కి వచ్చిన టీమ్స్ చూసుకుంటే గ్రూప్ ఏ నుండి మన టీమిండియా అఫీషియల్గా క్వాలిఫై అయిపోయారు. అండ్ మన వాళ్ళు గ్రూప్ ఎక్స్లో ఉంటారు. అంటే సూపర్ 8లో మొత్తం 8 జట్లు ఉంటాయి. 8 జట్లను 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు, గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై. సో ఇప్పుడు గ్రూప్ ఎక్స్లోకి ఎవరెవరు వచ్చారంటే మన టీమిండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మరియు జింబాబ్వే ఈ 4 జట్లు క్వాలిఫై అయ్యాయి. వేరేస్ గ్రూప్ వైలో చూసుకుంటే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మరియు శ్రీలంక ఆల్రెడీ అఫీషియల్గా క్వాలిఫై అయిపోయారు. ఆ 4వ స్పాట్ మాత్రం వేకెంట్గా ఉంది. అంటే ముందు చెప్పుకున్నట్టు అమెరికా టీం కానీ లేదా పాకిస్తాన్ టీం కానీ ఈ 2 జట్లలో ఏదో ఒక జట్టు వస్తుంది. ఇక ఈ సూపర్ 8లో మన టీమిండియా యొక్క షెడ్యూల్ చూసుకుంటే సండే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రేపు మన వాళ్ళు నెదర్లాండ్స్కి అగెనిస్ట్గా తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే మన వాళ్ళకి సండే నుంచి సూపర్ 8 మ్యాచెస్ ఉంటాయి. ముందు ఫస్ట్ మ్యాచ్లో ఫిబ్రవరి 22వ తేదీన అహ్మదాబాద్ వేదికగా సౌత్ ఆఫ్రికా టీంతో తలపడబోతున్నారు. అండ్ దెన్ మనకి సెకండ్ సూపర్ 8 మ్యాచ్ చూసుకుంటే ఫిబ్రవరి 26వ తేదీ థర్స్డే రోజు ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు జింబాబ్వే టీంతో తలపడబోతున్నారు. ఇక చివరిగా సూపర్ 8లో 3వ మ్యాచ్ చూసుకుంటే మార్చి 1వ తేదీన సండే రోజు వెస్టిండీస్ టీంతో తలపడబోతున్నారు. సో ఇలా మన టీమిండియాకి అయితే సూపర్ 8 ఆపరెంట్స్ ఫిక్స్ అయిపోయారు. మెయిన్లీ మన గ్రూప్లోకి ఆస్ట్రేలియా టీం వచ్చి ఉండాలి. అంటే ప్రీ సీడింగ్ ప్రకారం X2గా ఆస్ట్రేలియా టీంని పెట్టారు. బట్ జింబాబ్వే టీం ఆస్ట్రేలియా టీంకి షాక్ ఇచ్చి వాళ్ళు సూపర్ 8కి వచ్చేసారు. సో ఈరోజు జింబాబ్వే టీం ఐర్లాండ్ టీంతో ఆడాల్సిన మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దు అయిపోయింది. దీంతో ఆ టీంకి మొత్తం 5 పాయింట్స్ వచ్చేసాయి. అంటే వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్లో గెలిచిన తర్వాత 4 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఈ మ్యాచ్లో రద్దు అనేది 1 పాయింట్ ఇస్తారు. ఓవరాల్గా 5 పాయింట్స్ వచ్చాయి. అండ్ దీనివల్ల జింబాబ్వే టీం అఫీషియల్గా సూపర్ 8 క్వాలిఫై అయిపోయారు. మెయిన్ ఆస్ట్రేలియా టీం ఇంకా జింబాబ్వే వాళ్ళని అందుకోలేరు. వాళ్ళు తమ చివరి మ్యాచ్లో ఒమాన్ టీంని డిఫీట్ చేసినా సరే 4 పాయింట్లు ఉంటాయి. బట్ ఆల్రెడీ జింబాబ్వే టీంకి 5 పాయింట్లు వచ్చేసాయి. అండ్ ఆల్సో ఒక మ్యాచ్ చేతిలో ఉంది. సో దీనివల్ల ఆస్ట్రేలియా టీం అయితే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 నుండి అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. ఎనివే మనమైతే జింబాబ్వే టీంకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు ఈ వరల్డ్ కప్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. మెయిన్ వాళ్ళు ఎప్పుడైతే ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేశారో వాళ్ళకి అప్పుడు ఆల్మోస్ట్ సూపర్ 8 స్పాట్ ఫిక్స్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం జింబాబ్వే టీం టీ20 వరల్డ్ కప్స్లో ఇంత టాప్ స్టేజ్లోకి రావడం. అంటే వాళ్ళు ప్రీవియస్గా టీ20 వరల్డ్ కప్స్కు క్వాలిఫై అయ్యారు. బట్ ఇప్పుడు కూడా గ్రూప్ స్టేజ్ దాటలేదు. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగినప్పుడు సూపర్ 12కి వచ్చారు. బట్ సూపర్ 12 అంటే అదంత గొప్ప విషయం ఏమీ కాదు. అంటే వాళ్ళు టోర్నీకి ముందు పెట్టిన క్వాలిఫైర్స్ అయితే సూపర్ 12కి వచ్చారు. బట్ ఈ టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే టీం అలా కాదు, డైరెక్ట్ గ్రూప్ స్టేజ్ దాటేశారు. అంటే ఏకంగా టాప్ 8 టీమ్స్లోకి వచ్చేసారు. సో రియల్లీ జింబాబ్వే టీంకి అయితే ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఇన్ఫాక్ట్ ఐర్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే జింబాబ్వే టీం ఇంకా సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని తెలిసేంత వరకు కూడా ఫ్యాన్స్ గ్రౌండ్ వదలలేదు. వర్షం ఆగుద్ది మన వాళ్ళు మ్యాచ్ ఆడతారని చెప్పి వెయిట్ చేశారు. ఒకవేళ వర్షం ఆగకుండా మ్యాచ్ రద్దు అయినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారని తెలుసు. దీనివల్ల ఫ్యాన్స్ ఆ కట్ ఆఫ్ టైం వరకు ఉన్నారు. అంటే 3 PM మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ ఆ 6 PM కట్ ఆఫ్ టైం వరకు వెయిట్ చేసి జింబాబ్వే టీంని చీర్ చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జింబాబ్వే టీంకి టీ20 వరల్డ్ కప్ ఎంత స్పెషల్ అనేది. వాళ్ళైతే మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సూపర్ 8 క్వాలిఫై అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక మ్యాచ్ మిగిలింది గ్రూప్ స్టేజ్లో శ్రీలంక టీంతో ఆడబోతున్నారు. అండ్ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు గ్రూప్ బిని కూడా టాప్లో ఫినిష్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వేరే ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే వాళ్ళైతే మరోసారి టీ20 వరల్డ్ కప్లో పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లాస్ట్ టైం కూడా ఆస్ట్రేలియా టీం టీ20 వరల్డ్ కప్ 2024లో అంత గొప్పగా ఏమీ పెర్ఫామ్ చేయలేదు. సూపర్ 8 వరకు వచ్చారు కానీ సెమీఫైనల్కు క్వాలిఫై కాలేకపోయారు. అయితే లాస్ట్ వరల్డ్ కప్తో కంపేర్ చేసుకుంటే వరల్డ్ కప్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ మరీ దారుణంగా పడిపోయింది. కనీసం సూపర్ 8 కూడా క్వాలిఫై అవ్వకుండా గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోయారు. సో ఆస్ట్రేలియా టీం అయితే గత కొన్ని ఎడిషన్స్గా చూసుకుంటే టీ20 వరల్డ్ కప్స్లో చాలా దారుణంగా పెర్ఫామ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మధ్యలో 2021లో ఛాంపియన్స్గా నిలిచారు, కాదనడం లేదు. బట్ అంత ముందు చూసుకున్న తర్వాత చూసుకున్న వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. 2014 ఎడిషన్, ఆ తర్వాత 16, అండ్ దెన్ 22, 24, ఇప్పుడు 26 5 ఎడిషన్స్లో ఆస్ట్రేలియా టీం కనీసం సెమీఫైనల్ కూడా వెళ్ళలేకపోయారు. మెయిన్లీ టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా టీం మళ్ళీ గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయ్యారు. అంటే వాళ్ళు గతంలో 2009 సంవత్సరంలో టీ20 వరల్డ్ కప్ జరిగినప్పుడు గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోయారు. మెయిన్ అప్పుడు ఆస్ట్రేలియా టీం వెస్టిండీస్ మరియు శ్రీలంక చేతిలో గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 18 ఏళ్ల తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ. వాళ్ళు గ్రూప్ స్టేజ్లో జింబాబ్వే మరియు శ్రీలంక టీం చేతిలో ఓడిపోయారు. దీంతో ఆస్ట్రేలియా టీం తమ హిస్టరీలో సెకండ్ టైం గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో ఇదైతే ఆస్ట్రేలియా టీం దగ్గర నుంచి చాలా అన్ఎక్స్పెక్టెడ్ పెర్ఫార్మెన్స్. అంటే టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందు వాళ్ళు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్గా చూసుకుంటే టీ20 ఫార్మాట్లో మంచిగానే పెర్ఫామ్ చేశారు. బయలాటరల్ సిరీస్లో ఎక్కువగా గెలుస్తూ వచ్చారు. బట్ ఈ 2026లో టీ20 వరల్డ్ కప్ వస్తున్న టైంకి మాత్రం ఆ టీం ఫామ్ కోల్పోయింది. మనమైతే వాళ్ళు టీ20 వరల్డ్ కప్ ముందు కూడా పాకిస్తాన్ టీం మీద సిరీస్ కోల్పోవడం చూసాం. అండ్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే వరుసగా 2 మ్యాచ్లు ఆడిపోయి గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోయారు.
సో డెఫినెట్లీ మన మ్యాచ్ ఇలాంటి సిచ్యువేషన్ ఆస్ట్రేలియా టీంకి చాలా తక్కువ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మెయిన్ ఐసీసీ టోర్నమెంట్స్లో ఆస్ట్రేలియా టీం తోపులా పర్ఫామ్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ మన ఇండియాలో కూడా ఆస్ట్రేలియా టీంకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మార్నింగ్ వాళ్ళు శ్రీలంక టీం ఓడిపోయారని చెప్పి వీడియో చేస్తే దాని కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఇంకా ఆస్ట్రేలియా టీంకి ఛాన్సెస్ ఉన్న వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, కప్పు కొట్టేస్తారన్నట్టు మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఆస్ట్రేలియా టీం మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి రోడ్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళైతే ఇంకా T20 వరల్డ్ కప్లో ముందుకు వెళ్ళలేరు. సో ఆస్ట్రేలియా టీం యొక్క ఫెయిల్యూర్కి ఆబ్వియస్ రీజన్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్కి ఇంజరీస్ అవ్వడం. అంటే T20 వరల్డ్ కప్ నుంచి ప్యాట్ కమిన్స్ రూల్ అవుట్ అయిపోయాడు అండ్ ఇది వాళ్ళకి బిగ్ బ్లో. ఎట్ ది సేమ్ టైం శ్రీలంకతో మ్యాచ్కి ముందు చూసుకుంటే జాస్ హెజ్ల్వుడ్ కూడా రూల్ అవుట్ అయిపోయాడు. దీంతో వాళ్ళిద్దరు మెయిన్ పేస్ బౌలర్స్ టీంలో లేకుండా పోయారు. మెయిన్ వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ టీంకి చాలా ప్లస్గా మారుండేది వాళ్ళు ఉంటే. ఎట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియా టీంకి స్టార్టింగ్ 2 మ్యాచెస్లో చూసుకుంటే వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ అందుబాటులో లేడు. ఫస్ట్ 2 మ్యాచెస్ అతను ఆడలేదు. సో విధంగా ఆస్ట్రేలియా టీంకి అయితే T20 వరల్డ్ కప్లో ఇంజరీస్ వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి. పర్టికులర్గా ఇంజరీస్ కారణంగా వాళ్ళ బౌలింగ్ చాలా వీక్ అయిపోయింది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ బ్యాటింగ్ చూసుకుని అంత గొప్ప గేమీ కనిపించలేదు. ఆస్ట్రేలియా టీం వరల్డ్ కప్లోకి రావడం ఫుల్ బ్యాటింగ్ స్ట్రెంత్తోనే వచ్చారు. అంటే బౌలింగ్లో కాంప్రమైజ్ అయ్యారు కానీ బ్యాటింగ్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది. బట్ అయినా కానీ వాళ్ళ బ్యాట్స్మెన్ జింబాబ్వే టీంతో సరిగ్గా ఆడలేకపోయారు. అలాగే శ్రీలంక టీం మీద కూడా సరిగ్గా ఆడలేకపోయారు. ఎస్పెషల్లీ నేటి మ్యాచ్లో అలాంటి కొలాప్స్ అవుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించుండరు. అయితే ఇవి సరిపోదన్నట్టు ఆస్ట్రేలియా టీం తమ సెలక్షన్ విషయంలో కూడా మిస్టేక్స్ చేశారు. అంటే మంచి ఫామ్లో ఉన్న మెట్ రన్స్ లాంటి ప్లేయర్ని శ్రీలంక టీం మీద ఆడించకుండా బెంచ్ మీద కూర్చోబెట్టారు అండ్ ఇది వాళ్ళకి బాగా బ్యాక్ఫైర్ అయింది. అలాగే జాస్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్ను మరీ ఫినిషర్గా మార్చేశారు. అంటే టిమ్ డేవిడ్ను నెంబర్ 4కు పుష్ చేసి జాస్ ఇంగ్లీష్ని నెంబర్ 5లో పెట్టారు. ఇది కూడా వాళ్ళకి కొంతవరకు బ్యాక్ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా మంచి ఫామ్లో ఉన్న టిమ్ డేవిడ్ స్పిన్నర్స్కి అగెన్స్ట్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అదే ఐపీఎల్లో చూసుకుంటే మాత్రం ఫినిషర్గా అదరగొట్టాడు. సో ఆస్ట్రేలియా టీం T20 వరల్డ్ కప్లో తమ సెలక్షన్ విషయంలో కూడా చాలా మిస్టేక్స్ చేశారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఆస్ట్రేలియా టీంలో చూసుకుంటే ఈసారి ఆ కసి అనేది కనిపించలేదు. అంటే నార్మల్గా ఆస్ట్రేలియా టీం సెట్ బ్యాక్ ఫేస్ చేసిన తర్వాత కంబ్యాక్ చేస్తారు, చాలా గట్టిగా వెనక్కి వస్తారు. బట్ ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే వాళ్ళు జింబాబ్వే మీద ఓడిపోయిన తర్వాత కూడా పెద్దగా నేర్చుకుంది ఏమీ లేదు. మళ్ళీ అవే తప్పులు రిపీట్ చేసి శ్రీలంక టీం మీద ఓడిపోయారు. సో రియల్ ఆస్ట్రేలియా టీం గత 2 ఇయర్స్గా చూసుకుంటే ఐసీసీ ఈవెంట్స్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. మెయిన్లీ ఇప్పుడైతే చాలామంది మిచెల్ మార్ష్ చేసిన పనిని కాల్ బ్యాక్ చేస్తున్నారు. అంటే ఆస్ట్రేలియా టీం 2023లో వన్డే వరల్డ్ కప్ గెలిచారు. బట్ ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మిచెల్ మార్ష్ ఏం చేశాడు, ట్రోఫీని తన కాలు కింద పెట్టి కూర్చున్నాడు. అండ్ అప్పట్లో దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. అఫ్కోర్స్ మన ఇండియా వాళ్ళు చాలా బాధపడ్డారు. మనం ఆ ట్రోఫీ గెలిచుంటే నెత్తి మీద పెట్టుకునే వాళ్ళం, కానీ ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం కాలు కింద వేసి తొక్కుతున్నారని చెప్పి బాధపడ్డాం. కానీ మిచెల్ మార్ష్ చూసుకుంటే మాత్రం చాలా యారగెంట్గా సమాధానం చెప్పాడు. అంటే ఇది ఒక సెలబ్రేటింగ్ మూమెంట్, మళ్ళీ అవకాశం వస్తే నేను ఇలా చేస్తానని చెప్పి అన్నాడు. అయితే అప్పటి నుండి చూసుకుంటే ఆస్ట్రేలియా టీం ఇప్పటివరకు ఒక ఐసీసీ ఈవెంట్ కూడా గెలవలేకపోయారు. 2024 T20 వరల్డ్ కప్లో సూపర్ 8లో ఇంటికి వచ్చేసారు. అండ్ దెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్న టీం సక్సెస్ కాలేకపోయింది, సెమీఫైనల్లో ఇంటికి వచ్చేసారు. వేరే ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్లో చూసాం, ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయారు, అది కూడా సౌత్ ఆఫ్రికా టీం మీద. ఇప్పుడు T20 వరల్డ్ కప్లో చూసుకుంటే ఇది వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఏకంగా గ్రూప్ స్టేజ్లో ఇంటికి వెళ్ళిపోయారు. సో మిచెల్ మార్ష్ ఇన్సిడెంట్ తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా టీం చాలా ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చారు. ప్రతి ఐసీసీ టోర్నీకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ పడిపోతుంది కానీ ఎక్కడ కూడా పెరగట్లేదు. అండ్ ఇప్పుడైతే మరోసారి దీన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా టీం అప్పుడు తమ గెలిపోయి రెస్పెక్ట్ అవ్వలేదు, అందుకే ఇప్పుడు కర్మ అనుభవిస్తుందని చెప్పి కొంతమంది కొటేషన్స్ పెడుతున్నారు. బట్ అయితే ఇది టెస్ట్ మరి 1 డేస్ వరకు నమ్మొచ్చు. బట్ T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. ఆ 2021లో T20 వరల్డ్ కప్ గెలిచారు కానీ అదొక ఫ్లూక్ అని చెప్పుకోవాలి. అంటే కరోనా తర్వాత ఏ వేదిక జరిగిన T20 వరల్డ్ కప్లో చూసుకుంటే టాస్ బిగ్ ఫ్యాక్టర్గా మారిపోయింది. ఆ వరల్డ్ కప్ పాస్ అంతం చూసాం. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేసేవారో వాళ్ళే మ్యాచ్లు గెలిచేవారు. దీనిపై ఆస్ట్రేలియా టీం కూడా సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్లో చేసి మ్యాచ్ గెలిచారు. సో ఒక్కడిచిన ఆస్ట్రేలియా టీంకి లక్ బాగా కలిసి వచ్చి కప్ కొట్టారు. బట్ మిగతా T20 వరల్డ్ కప్స్లో ఎప్పుడు కూడా వాళ్ళంత మంచిగా పెర్ఫామ్ చేసింది లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ టీం సెమీఫైనల్కి రీచ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అది రిపీట్ అయింది, బట్ ఇంకా ఘోరంగా రిపీట్ అయింది. అంటే కనీసం సెమీఫైనల్కి ముందుండే సూపర్ 8 స్టేజ్ కూడా వాళ్ళు క్వాలిఫై కాలేకపోయారు. సో డెఫినెట్లీ ఆస్ట్రేలియా టీం అయితే తమ T20 సెటప్ మీద ఇంకా ఫోకస్ పెట్టాలి. వాళ్ళైతే ఇంకా స్టార్ ప్లేస్ను బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్లీ T20 ఫార్మాట్కి సరిపోయి మంచి బౌలింగ్ అటాక్ను రూపొందించుకోవాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రెంథన్ చేసుకోవాలి. వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్పిన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. సో ఇలా ప్రజెంట్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి వాళ్ళ T20 సెటప్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడాలి మరి వాళ్ళ భవిష్యత్తులో వీటిని కరెక్ట్ చేసుకుంటారా, లేకపోతే T20 వరల్డ్ కప్స్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా అనేది దారుణంగా ఉంటుంది అనేది.